నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. బల్లి మీద పడితే ఏం జరుగుతుంది? మన భారతీయ సంస్కృతిలో ప్రతి చిన్న విషయానికి ఒక అర్థం, ఒక సంకేతం, ఒక నమ్మకం ఉంటుంది. అలాంటి విశ్వాసాల్లో చాలా పురాతనమైనది బల్లి శకునం. ఇంట్లో బల్లి కనిపించడం సాధారణమే, కానీ బల్లి మన శరీరంపై పడితే మాత్రం చాలామంది భయపడిపోతారు. ఇది మంచిదా, చెడ్డదా, ఏదైనా అపశకునమా అని వెంటనే ఆలోచిస్తారు. పూర్వకాలం నుంచి పెద్దలు చెప్పిన దాని ప్రకారం బల్లి పడటం ఒక సంకేతంగా భావించబడింది. దీనిని గౌలి శాస్త్రం అని కూడా అంటారు. మన శరీరంలోని ఏ భాగంపై బల్లి పడిందో దాని ఆధారంగా ఫలితాలు మారుతాయని నమ్మకం ఉంది. ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం. బల్లి ఎందుకు శకునంగా భావిస్తారు? పురాణాల ప్రకారం బల్లి ఒక జాగ్రత్తగా సూచించే జీవిగా భావించబడింది. దేవాలయాల్లో కూడా బల్లులు కనిపించడం సాధారణం. పాతకాలంలో మనుషులు ప్రకృతి సంకేతాలను గమనిస్తూ జీవించేవారు. అందుకే జంతువుల ప్రవర్తనను ఒక సూచనగా తీసుకున్నారు. బల్లి అకస్మాత్తుగా పడటం అనేది భవిష్యత్తులో జరిగే సంఘటనకు ముందస్తు హెచ్చరికగా భావించారు. తలపై బల్లి పడితే చాలామంది భయపడతారు. కానీ సంప్రదాయ విశ్వాసాల ప్రకారం ఇది పెద్ద మార్పుకు సంకేతం. కొందరికి ఇది గౌరవం పెరగడం, పదవి రావడం లేదా జీవితంలో కొత్త బాధ్యతలు రావడం సూచిస్తుందని చెబుతారు. అయితే కొన్ని ప్రాంతాలలో దీనిని జాగ్రత్త సూచనగా కూడా భావిస్తారు. అంటే తీసుకునే నిర్ణయాల్లో ఆలోచించి ముందుకు వెళ్ళాలి అని అర్థం. కుడి భుజంపై పడితే కుడి భుజం శక్తి మరియు విజయం సూచిస్తుంది. ఈ భాగంపై బల్లి పడితే మంచి వార్తలు వినే అవకాశం ఉందని నమ్మకం. ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబంలో ఆనందకరమైన సంఘటన జరగవచ్చు. ఎడమ భుజంపై పడితే కొంత జాగ్రత్త అవసరం అని పెద్దలు చెబుతారు. అనవసర ఖర్చులు లేదా చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని విశ్వసిస్తారు. ఈ సమయంలో ప్రశాంతంగా ఉండటం మంచిది. చేతిపై పడటం అంటే ధనం లేదా పని సంబంధిత మార్పులు జరగవచ్చు అని చెబుతారు. కొత్త అవకాశాలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో పాత పనులు పూర్తవుతాయని కూడా భావిస్తారు. కుడి చేతిపై పడితే ఇది శుభసూచనగా భావిస్తారు. డబ్బు, లాభం లేదా విజయానికి సంకేతంగా పెద్దలు చెబుతారు. ఎడమ చేతిపై పడితే అనుకోని ఖర్చులు రావచ్చు అని విశ్వాసం. అందుకే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు. ఛాతీపై బల్లి పడితే ఇది భావోద్వేగాలకు సంబంధించిన సంకేతంగా భావిస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు లేదా మనసుకు సంబంధించిన విషయాలు ముందుకు రావచ్చు. వెనుక భాగంపై పడితే ప్రయాణం లేదా జీవితంలో మార్పు సూచనగా భావిస్తారు. కొత్త మార్గం ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెబుతారు. కాళ్ళపై బల్లి పడితే కాళ్ళపై పడటం అంటే ప్రయాణం జరగబోతుందని నమ్మకం. కొన్ని సందర్భాలలో కొత్త అవకాశాల కోసం బయటకి వెళ్ళాల్సి రావచ్చు. ముఖంపై పడితే ఇది చాలా అరుదుగా జరుగుతుంది. దీనిని పెద్ద మార్పుకు సంకేతంగా భావిస్తారు. జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సూచనగా చెబుతారు. బల్లి పడిన వెంటనే ఏం చేయాలి? పాత సాంప్రదాయం ప్రకారం వెంటనే స్నానం చేయాలి. దేవుని పేరు జపించాలి. దీపం వెలిగించాలి. ప్రశాంతంగా ఉండాలి. ఇది మనసుకు ధైర్యం ఇవ్వడానికి చేసిన ఆచారం. శాస్త్రపరంగా చూస్తే బల్లి పడటం అనేది యాదృచ్ఛికం మాత్రమే. గోడలపై తిరిగే సమయంలో పట్టుతప్పి పడిపోతుంది. దీనికి భవిష్యత్తుతో సంబంధం ఉందని శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ సాంప్రదాయాలు మన సంస్కృతిలో భాగం కావడం వల్ల
చాలామంది ఇప్పటికీ వాటిని గౌరవిస్తారు. ఎందుకు భయపడకూడదు? బల్లి విషపూరితమైన జీవి కాదు. సాధారణంగా మనుషులకు హాని చేయదు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మన పెద్దలు చెప్పిన నమ్మకాలు మనకు జాగ్రత్తగా ఉండాలని గుర్తు చేయడానికి మాత్రమే. మంచి శకునంగా భావించే సందర్భాలు: కుడివైపు పడటం, భుజం లేదా ఛాతీపై పడటం, ఉదయం సమయంలో పడటం. ఇది శుభసూచనలుగా చెబుతారు. జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భాలు: వరుసగా బల్లి పడటం, భయం లేదా అసహజ భావన కలగడం. ఈ సమయంలో మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం మంచిది. ఆధ్యాత్మిక అర్థం: కొంతమంది దీనిని విశ్వం ఇచ్చే సంకేతంగా భావిస్తారు. మనం ఆగి ఆలోచించాలి, జీవితాన్ని పరిశీలించాలి అనే గుర్తు అని భావిస్తారు. మనసు ముఖ్యమా, శకునం ముఖ్యమా? నిజానికి మన ఆలోచనలే మన భవిష్యత్తును నిర్మిస్తాయి. శకునాల కంటే మన చర్యలు ముఖ్యమైనవి. మంచి ఆలోచనలు, మంచి పనులు చేస్తే మంచి ఫలితాలే వస్తాయి. పెద్దలు ఎందుకు ఈ నమ్మకాలు చెప్పారు? పాతకాలంలో ప్రజలు హెచ్చరికలు చెప్పడానికి కథలు, శకునాలు ఉపయోగించారు. ఇలా చెప్పడం వల్ల మనుషులు జాగ్రత్తగా ఉండేవారు. భయం కాకుండా విశ్వాసంగా చూడాలి. బల్లి పడితే భయపడటం కాదు, దానిని ఒక గుర్తుగా తీసుకుని మన పనుల్లో జాగ్రత్తగా ఉండాలి. చివరిగా, బల్లి మీద పడటం గురించి ఎన్నో నమ్మకాలు ఉన్నా అది మన జీవితాన్ని నిర్ణయించదు. మన కర్మ, మన ఆలోచనలు, మన ప్రయత్నాలే అసలు ఫలితాన్నిస్తాయి. కాబట్టి బల్లి పడితే భయపడకండి. ప్రశాంతంగా ఉండండి. దేవునిని స్మరించండి. సానుకూలంగా ముందుకు సాగండి. జీవితం మన చేతుల్లోనే ఉంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.